ఒక విషాదకర వార్త చూస్తున్నాం. నెల్లూరులో జరిగింది. మద్దూరుపాడు దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుండి స్పీడ్గా వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది విశాఖ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ సంఘటన జరగగానే డ్రైవర్ పరారీ అయినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన ఈ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పూట కావడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. దీంతో ఈ బస్సు విశాఖ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని స్పీడ్తో వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు మద్దూరుపాడు దగ్గర జరిగింది ఈ రోడ్డు ప్రమాదం. ఆరెంజ్ ట్రావెల్స్కి చెందిన బస్ ఇది. దీనిలో మొత్తం 31 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో విశాఖ నుండి బెంగుళూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని దృశ్యాల్ని మనం చూస్తున్నాము. గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం ఇది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, ఇంకా 10 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల కారణాలు చూస్తే డ్రైవర్ నిర్లక్ష్యమే మరొకసారి ఈ ప్రమాదానికి కారణమైంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం అనేది అడుగడుగున కనబడుతూనే ఉంది. ప్రతిసారి కూడా హెచ్చరిస్తున్నప్పటికీ, ప్రమాదాల రూపంలో మృత్యు రూపంలో హెచ్చరిస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా తీరు అనేది మారడం లేదనడానికి ఈ ప్రమాదం కూడా మరొక నిదర్శనంగా చెప్పుకోవాలి. తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదంలో హైవేపై ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి దిగి పరారైపోయాడు. నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి 2 గంటల ముందే కూడా కొంతమంది ప్రయాణికులు గమనించారు. అతన్ని హెచ్చరించినప్పటికీ అతనే డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని ప్రయాణికులందరూ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రయాణికుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రమాదాలకు మంచు కారణం అయితే, ఇవాళ జరిగినటువంటి ప్రమాదానికి మాత్రం ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుంది.